మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా పెళ్లి చూపులకెళ్తుర్రనుకోర్రి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. పెళ్లి చూపులకి అటెండ్ అయ్యేటోళ్ళకి ఒక విషయం చెప్తున్నా. మీరు పెళ్లి చూపులకు అటెండ్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం మీ మైండ్‌ని కామ్‌గాను, ప్లెజెంట్‌గా ఉంచుకోండి. ఎందుకనంటే మీరు ఆల్రెడీ ఎన్నో ప్రెషర్స్ తోటి అక్కడికి వెళ్ళుంటారు. అదే సంబంధం చూడాలని చెప్పేసి మీ ఫాదరు, మీ మదరు ప్రెషర్ చేస్తుంటారు. లేకపోతే మీ ఆఫీస్‌లో లీవ్ దొరకకపోవడమో, ఏదో వర్క్ టెన్షన్ తోటి మీరు ఆల్రెడీ ఉంటారు. ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకొని మీరు ఆ పెళ్లి చూపులు అటెండ్ అయ్యారనుకోండి, అసలు మీరేం చెప్దాం అనుకునేది అక్కడ చెప్పలేరు. ఎదుటి వాళ్ళు ఏం చెప్తుర్రు అనేది మీరు కరెక్ట్ వినలేరు. అసలు చుట్టుపక్కల వాళ్ళు అసలు ఏమేమి చెప్తుర్రా అని అది కూడా కరెక్ట్ కాన్సంట్రేషన్ చేసి మీకు వినలేరు కాబట్టి, మీరు ఫస్ట్ మీ మైండ్‌ని కామ్‌గా ప్లెజెంట్‌ఫుల్‌గా ఉంచుకొని మీకెప్పుడైతే మీకు సాధ్యం అనిపిద్దో అప్పుడే వెళ్ళి అమ్మాయిని, అబ్బాయిని చూసుకోండి ఒకళ్ళొకళ్ళు. చూసుకున్న తర్వాత మీ క్వెషన్స్ ఏంటో మీరు చెప్పండి. వాళ్ళేం ఆన్సర్స్ చెప్తుండో కరెక్ట్ వినండి. విన్న తర్వాత మీరు ఆ రోజు ఆలోచించుకొని ఒక 2 డేస్ అన్న టైం తీసుకొని అప్పుడు చెప్పండి. యెస్సా, నోవా అని చెప్పి. నిజం చెప్తున్నా చాలామంది ఫ్యామిలీస్‌లలో సాయంత్రమే ఫోన్‌లు చేస్తారు. "ఏమైందే? ఎంతసేపు? ఏమైందమ్మా? ఇంకెంతసేపు? చెప్పవా? నువ్వు అంత అప్పుడయింది. పొద్దున అచ్చురాలు ఇంక అడుగుతారు చెప్పవా నువ్వు" అని చెప్పి ప్రెషర్ చేస్తారు. వాళ్ళకు క్లియర్‌గా చెప్పి పడేయండి. ఇగోండి నాకు 2 రోజులు టైం గావాలి. ఆయన చెప్పింది నాకు అర్థమైంది. 2 రోజులు టైం కావాలి. నేను అప్పుడు చెప్తా అని చెప్పుర్రి. లేకపోతే 1 వీక్ అన్నా టైం తీసుకోండి. ఆలోచించుకోండి. మీరు ఇట్లా 2 రోజుల తర్వాత ఆలోచించుకున్న తర్వాత మీకు యెస్ అని చెప్పి అనిపిస్తే, అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఓకే అని చెప్పేసి అనుకుంటే, ఒక 2 డేస్ కూర్చొని మాట్లాడుకోండి. అసలు మీరు మీ ఫ్యామిలీ లైఫ్‌కి మీరేమి ఇద్దాం అనుకుంటున్నారు? అసలు ఎదుటి వాళ్ళకి మీరు అసలు ఆ ఫ్యామిలీ లైఫ్‌కి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీరు ఎంత వరకు తీర్చగలుగుతారు అని చెప్పేసేసి, వాటిని కూడా క్లియర్ కట్‌గా మీరు వాళ్ళు చెప్పండి. 2 ఐడియాస్‌ని ఫస్ట్ ఆడ పెట్టిన తర్వాత మీరు ఫస్ట్ ఫిల్టర్ చేసుకోండి. నేనేం చేయగలుగుతా? నేనేం చేయాలనేది. చేసి మీకు అప్పటికి కూడా డౌట్స్ వస్తాయి. నెక్స్ట్ డే రోజు ఇంకో రోజు కూర్చొని వీటిని రిజాల్వ్ చేసుకొని ట్రై చేయండి. చేసిన తర్వాత అప్పుడు మీకు ఓకే అనిపిస్తే ప్రొసీడ్ కండి. లేకపోతే లేదు. నిజంగా నాకు తెలిసిన విషయం ఏంది అనంటే, ఒక మనిషిని 2, 3 సార్లు చూసి తనే మంచోడు, తనే నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసుకుంటే మాత్రమైతే అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అది ఎన్నో ఏళ్ల నుంచి తాతలు ఫాలో అయితున్నారు. అదే కరెక్ట్, పర్ఫెక్ట్ అని చెప్పేసేసి మన పెద్దలు నమ్ముతున్నారు. అదొక భ్రమ అది. ఆ భ్రమలనే వాళ్ళు ఉండనియండి. కానీ మాత్రం అదైతే కరెక్ట్ కాదు. కాబట్టి మీకు ఏవేవైతే క్వెషన్స్ ఉంటాయో అవన్నిటిని కూడా ఇన్ డెప్త్‌గా మీరే ఫైండ్ ఔట్ చేసుకొని, రాసుకొని పోయి మరీ అడగండి. అది బెస్ట్. ఇగో ఇదే పర్ఫెక్ట్ మెథడు, ఇదే ఫైనలా అని చెప్పేసి అనకుర్రి. ఏం లేదు. ఇది జస్ట్ మీకొక ఫిల్టర్ చేయడానికి యూజ్ అయితది అంతే.